Yo, hi guys, welcome to our channel Mickey's Kingdom. ఈరోజు మన థర్డ్ బ్లాగ్లో మనం చూపించబోయే విలేజ్ కనిపిస్తుందా బ్యాక్గ్రౌండ్లో? పోచంపల్లి. యాక్చువల్లీ పోచంపల్లి అందరికీ పోచంపల్లి శారీస్, పోచంపల్లి అనగానే పోచంపల్లి శారీస్ మాత్రమే గుర్తుకొస్తాయి. పోచంపల్లి యాక్చువల్ విలేజ్ నేమ్ వచ్చేసి భూదాన్ పోచంపల్లి. సో గైజ్, ఈ విలేజ్ని నేను ఎందుకు చూస్ చేసుకున్నా ఈరోజు థర్డ్ బ్లాగ్కి అని అంటే, ఇది వరల్డ్లో ది బెస్ట్ టూరిజంగా అయితే రికగ్నైజ్ చేశారు. ఈ విలేజ్ స్పెషాలిటీ వచ్చేసి చెప్తా, చాలా ఉన్నాయి. వీడియో కంప్లీట్గా చూడండి ప్లీజ్, సగం చూడకండి. ఓకే, కార్లో వస్తుంటే ఒక స్టంట్ మనకి పంచర్ అయింది, 2 పంచర్లు అయినాయి. మనం బ్యాక్గ్రౌండ్లో చూసేది పోచంపల్లి చెరువు. ఇది చాలా పెద్ద చెరువు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 2 విలేజెస్ దాకా అనుకుంటాం. ఎంత పెద్ద ఉంటుంది మీకు ఈ కెమెరాలో కనిపిస్తుందో నాకు తెలియదు, చూపిస్తాను. ఈ అపోజిటే మనం వచ్చిన ప్లేస్ పోచంపల్లి టూరిజం. లోపల పోయి మీకు చూపిస్తాం. అన్న వస్తున్నాడు, అన్న కోసం వెయిట్ చేస్తున్నాం. అన్న ఉంటే మనకి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, ఇప్పుడే అన్న వచ్చిండు, అన్న కోసం వెయిట్ చేసినాం ఇంతసేపు. అన్న వచ్చిండు మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ప్లేస్ గురించి. ఇప్పుడు అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చెప్పండి అన్న. ఈ గ్రామము ముందు గాజుల పోచంపల్లిగా పిలువబడేది. కాలక్రమంలో తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న తరుణంలో ఇక్కడున్న హరిజన గిరిజన భూమి లేని పేదలు భూమి కోసము ఒక పాలేరులుగా బతుకుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు మాకు భూమి ఏం లేదని వినోబా భావే గారు పాదయాత్ర చేసి ఈ పోచంపల్లికి 1951 సంవత్సరంలో పాదయాత్ర ద్వారా ఇక్కడికి ప్రవేశించడం జరిగింది. బాపూజీ ఆచార్య వినోబా భావే గారు ఇక్కడ పాదయాత్ర ద్వారా పోచంపల్లికి రావడం జరిగింది. అప్పుడు హరిజన గిరిజన వాళ్ళు, భూమి లేని వాళ్ళు అప్పుడు పాలేరులుగా వ్యవసాయం చేస్తూ బతికేవాళ్ళు. అయితే అయ్యా మాకు ఏమి భూమి లేదు, ఏం లేదు, బతకడానికి కష్టంగా ఉంది అని వినోబా భావే గారిని ప్రాధేయపడితే, అప్పుడు నేనేం చేస్తా, ఇక్కడున్న వాతావరణం తెలుసుకోవడానికి, సాయుధ పోరాటంలో ఎలా ఉన్నారు, ఈ జీవన విధానం ఎట్లా ఉందని తెలుసుకోవడానికి నేను వచ్చాను, నాతానేముందని ఆ రోజు వినోబా భావే గారు అన్నారు. అయితే ఆ మాటను ఇక్కడున్న స్థానిక అప్పటికి లాయర్ అయినటువంటి వెదిరే రామచంద్రారెడ్డి గారు తనకున్న వారసత్వంగా వచ్చిన భూమిలో 100 ఎకరాలు దానంగా ఇస్తున్నానని వినోబా భావే గారికి ఈ వృక్షం కింద కూర్చొని సభ జరిగినప్పుడు ఇవ్వడం జరిగింది. అప్పుడు వినోబా భావే గారు నమ్మలేదు. ఎవరు మీరు ఇస్తారా అని అన్నప్పుడు, నేనే ఇస్తాను, నా యొక్క పితృల యొక్క వారసత్వంగా వచ్చిన 100 ఎకరాల భూమి లేని పేదలకు పంచుతానని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ విధంగా వినోబా భావే గారికి ఇది చాలా అద్భుతమైన చర్యగా అనిపించి, ఇట్లా చేయడం వల్ల పేదవాళ్ళకి భూమిని అందిస్తే తద్వారా జీవనోపాధి పెంపొందించుకుంటారని ఉద్దేశంతో అతనిలో ఒక ఆలోచన జరిగింది. అప్పుడే వినోబా భావే గారు ఇక్కడ ఇది పోచంపల్లి నాకు 2వ జన్మస్థానంగా అని పేర్కొనడం జరిగింది. ఇదే స్ఫూర్తితోటి, ఈ ఆలోచన విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొన్ని వేల లక్షల ఎకరాలు భూమి లేని పేదలకు పంచడం జరిగింది. అందుకే ఈ భూమి లేని పేదలకు పంచడం వల్ల ప్రప్రథమంగా ఈ పోచంపల్లి గ్రామంలో స్టార్ట్ కావడం చేత భూదాన్ పోచంపల్లి అనే నామకరణం జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భూదాన్ పోచంపల్లి అనే నామకరణం చేయడం జరిగింది. ఇది గెజెట్లోకి వచ్చింది. ఇదొకటి ప్రత్యేకత. అయితే భూదాన్ పోచంపల్లిలో
ఇంకోటి చేనేత పరిశ్రమ ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఉన్న చేనేతకు చేతి వృత్తి ద్వారా మగ్గాల మీద నేసినటువంటి చీరలను ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఇష్టపడతారు. విదేశీయులు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ విచ్చేసి చీరలను కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ రెండవ ప్రత్యేకత. ఈ పోచంపల్లికి ఈ ప్రస్తుతంలో ప్రపంచ టూరిజం బెస్ట్ విలేజ్గా ఎన్నిక కాబడి మంచి అవార్డును పొందింది. రీసెంట్గా వచ్చింది. ఇది ఇప్పుడు డెవలప్మెంట్కు ఆ నిధుల ద్వారా పూర్తిగా డెవలప్మెంట్ చేయాలని ఈ చెరువుని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మధ్యలో ఇక్కడున్న విగ్రహాలని వినోబా భావే రామచంద్రారెడ్డి విగ్రహాలని చెరువు మధ్యలో పెట్టి మినీ ట్యాంక్ బండ్గా రూపొందిస్తారని తెలియజేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏమన్నారు అన్న, ఇది గ్రామ అదే చెప్పాను. ఇప్పుడు అన్న చెప్పింది ఇది ఒక బోర్డు మీద, ఇది మెయిన్ అని ఇక్కడ రాగానే మనకి అన్న ఇది చూపించుడు, ఇది తీసుకోమన్నారు. డీటెయిల్ ఉంది, చదువుకోండి. భూమిని దానం చేయడం జరిగింది అన్న. ఈ ప్లేస్ కింద ఈ జువ్వి చెట్టు అంటారు, ఈ జువ్వి చెట్టు కింద భూదానం చేయడం జరిగింది. అందరికి భూమి లేని పేదవాళ్ళకి అందరికి జనరల్ గా అందరికి ఇది పోచంపల్లి అంటే అందరికి చీరలు మాత్రమే గుర్తుకొస్తుంది. పోచంపల్లి మాత్రమే తెలుసు. భూదాన్ పోచంపల్లి యాక్చువల్ పేరు అని ఎవరు తెలియదు. ఇప్పుడు అన్న లోపల ఇదొక గేట్ కనిపించేది. అటు నుంచి వాల్యూమ్ ఇది మనం సిటీ నుంచి రాగానే మనకి ఈ ఫేస్ కనిపిస్తుంది. మనకి అన్న అక్కడ చూపించింది ఆ చెట్టు, లోపల నుంచి చూడండి, నేను ఆ చెట్టు చూపిస్తా, ఆ స్టాచ్యూస్ కూడా చూపిస్తా ఎవరు స్టాచ్యూస్ అని. అన్న ఇది వినోబా మందిరం. ఎవరు? వినోబా యొక్క మందిరం. అప్పుడు వచ్చి వినోబా భావే ఆశ్రమంగా ఏర్పాటు చేసారు. మన లాస్ట్ ముఖ్యమంత్రి మనకు స్కూల్లో బుక్స్ లో కూడా ఉంటుంది వినోబా భావే దానం చేసిండు భూమి అవి పని. ఓకే, పోదాం అన్న లోపలికి. నేషనల్ టూరిజం డే బెస్ట్ విలేజ్ అని వచ్చింది ఇది. పోచంపల్లి ఇన్ తెలంగాణ సెలెక్టెడ్ హ్యాస్ ఇది UNWTO చూస్తున్నారు కదా, దాని ఫుల్ ఫామ్ నేను కింద స్క్రీన్ పైన వేస్తా, చూస్తున్నారు కదా. ఈ స్తూపం ఏర్పాటు చేసి భూదాన గంగోత్రిగా నామకరణం చేసిపోయింది. ఎవరన్నా? కృష్ణకాంత్ గవర్నర్గా ఉన్నప్పుడు, ఫిబ్రవరి 1995. అది ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కృష్ణకాంత్ మన రాష్ట్ర గవర్నర్గా ఉండే. అప్పుడు ఇక్కడ సందర్శించినప్పుడు భూదాన గంగోత్రి స్తూపాన్ని ఏర్పాటు చేసిపోయింది. ఓకే, ఈ స్తూపం భూదాన గంగోత్రి అంటేనా? అది భూదాని ఇప్పుడు ఏర్పడ్డది కదా, దానికి సింబాలిక్ స్తూపం. ఎవరైనా చనిపోతే ఎట్లా పెడతారో అట్లనే ఇది భూదానం ఇక్కడ పుట్టింది కాబట్టి దానికి. ఈయన వినోబా భావే, ఆయన వెదిరే రామచంద్రారెడ్డి. అతను భూమి ఇచ్చిన ఆయన 100 ఎకరాలు దానం చేసిన ఆయన. మెయిన్ ఈయన కదా, వినోబా భావే. వినోబా భావే గారు ఈయన పాదయాత్ర ద్వారా పోచంపల్లికి రావడం జరిగింది. ఓకే, ఆయన పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేసిండమ్మా? అవును, అది నేను కూడా విన్నా. మన తెలంగాణలో శంకర్పల్లి ఉంది చూడు, శంకర్పల్లి నుంచి ఈడికి వచ్చిండు నడుచుకుంటా. ఓకే, ఇక మనకి ఇప్పుడు ఈ స్టాచ్యూ వచ్చేసి వినోబా భావే గారిది, చూస్తున్నారు కదా. చాలా గ్రేట్ పర్సన్. ఆయన వల్లనే చాలా ఏమంటారు పేదవాళ్ళకి ల్యాండ్ అనేది ఇప్పుడు కూడా ప్రజెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు కదా అగ్రికల్చర్ అవంతా ఈయన వల్లనే. ఈయన ఈ లోకల్ కదా అయితే ఈయన ఫస్ట్ ఈ ల్యాండ్ డొనేషన్లో ఫస్ట్ పర్సన్ ఈయన డొనేట్ చేసిండంట 100 ఎకర్స్ ఈ విలేజ్కి. ఈయన లోకల్ లోకల్ ఈ విలేజ్ పర్సన్. ఈయన పేరు వచ్చేసి వెదిరే రామచంద్రారెడ్డి. ఈయన ఒక లాయర్ అంట. చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో వినోబా భావే గారు, లెఫ్ట్ సైడ్లో వెదిరే రామచంద్రారెడ్డి గారు. ఈ స్టాచ్యూస్ వచ్చేసి మన
ఏపీ మనం తెలంగాణ ఏపీ విడిపోక ముందు ఎక్స్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్టాచ్యూస్ ఓపెన్ చేశారంట 1996. ఓకే, వేరే డిఫరెంట్ పార్క్ అన్నట్టు టూరిజం. ఫారినర్స్ కూడా వస్తారు. ఫారినర్స్ వస్తారు, ఇతర రాష్ట్రాల వాళ్ళు వస్తారు. ఓకే, ఇక్కడ వచ్చి స్టే ఉండి ఇక్కడ ఉన్న అన్ని సందర్శించిపోతారు. అచ్చా ఓకే. ఈ విలేజ్ స్పెషాలిటీస్ అవన్నీ ఏంది కనుక్కొని ఏసీ ఉంటే నాన్ ఏసీ అన్న ఇదేంది ఇది ఇది అంబికా సోని వచ్చినప్పుడు ఓపెన్ చేసి అంబికా సోని యూనియన్ మినిస్టర్ ఆఫ్ టూరిజం, యూనియన్ మినిస్టర్ అంబికా సోని ఎప్పుడు April 6, 2007లో ఇనాగ్రేట్ చేస్తుంది. కూల్గా పీస్ఫుల్గా నీట్గా ఉంది. ఇక్కడ డిఫరెంట్ ఫారినర్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేసి ఇక్కడ స్టే చేసి ఇక్కడ ఈ ప్లేస్ గురించి అన్నీ తెలుసుకొని వెళ్తారంట. చూస్తున్నారుగా ఇప్పుడు నేను మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తున్నా. లోపల మనకి అన్నీ ఏమంటారు మగ్గం అవన్నీ క్లియర్ అవన్నీ ఉంటాయంట. నాకు కూడా తెలియదు, నేను కూడా లోపలికి ఎప్పుడు వెళ్ళలే. చాలా డిమాండ్ ఉంది ఇక్కడ ప్లేస్కి. షూట్ చేయాలంటే పర్మిషన్కి చాలా ఎవరికి పర్మిషన్ ఇయ్యరంట, స్పెషల్ పర్మిషన్. దా లోపల పోదాం దా. ఇది లోపల టికెట్స్ ఉంటాయి అందరికి, 5 రూపీస్ టికెట్స్. ఇక్కడ నుంచి స్టార్ట్. చూస్తున్నారు కదా బయట పిక్చర్స్ ఉన్నాయి. లోపలికి వెళ్దాం, మనం లోపలికి వెళ్దాం. లోపల ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ IPR ఆఫ్ పోచంపల్లి. ఇవి శాంపుల్ క్లాత్స్ అన్న, ఇవి క్లాత్సే ఇవి. ఇది వచ్చేసి ఇక్కత్ డిజైన్ అంట. ఇక్కత్ డిజైన్ అంటే అందరికి తెలిసి ఉంటుంది. నేను కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు ఎక్కడ చూసినా ఇక్కత్ పట్టు అని ఉంది. ఇక్కత్ పట్టు. సోఫాస్కి కూడా ఈ క్లాతింగ్ పిల్లో కవర్. ఓకే, చూస్తున్నారు వెస్టర్న్ పీపుల్ కూడా ఈ పోచంపల్లి క్లాత్ అయితే యూజ్ చేస్తున్నారు అనుకుంటా. హ్యాండ్మేడ్ కదా అన్న, కంప్లీట్గా హ్యాండ్మేడ్ క్లాత్ ఇవి. పోచంపల్లి చూస్తున్నారు కదా, పాస్ చేసి చూసుకోండి. ఇదేనా సోఫా? ఓకే, కూర్చోండి ఒకసారి, కూర్చోసరి. క్లాత్ మంచి క్వాలిటీ ఉందన్న క్లాత్. ఏదో చూస్తున్నారు కదా, సోఫా పిల్లో ఇవన్నీ క్లాత్ మొత్తం సోఫాకి, ఆ పిల్లోస్కి మొత్తం కంప్లీట్ సోఫాకి. ఇక్కడ చూస్తున్న మొత్తం కూడా హ్యాండ్మేడ్.
క్లాత్ మీద పిక్చర్స్ లైక్ గాంధీ గారు, ఇది వినోబా భావే గారు. క్లాత్ మీద పిక్చర్ డిజైన్స్. ఇదేంటి బెడ్షీట్, ఇది డిజైన్స్ ఇందిరాగాంధీ. లూమ్ అండ్ టెక్స్టైల్స్ అంట. ఓకే, మగ్గం అండి. కాటన్ కానీ ప్రతి డ్రెస్ మెటీరియల్ కానీ దీని మీద తయారవుతుంది. ఇది మగ్గం. ఓకే, ఇది మగ్గం అంటారంట. దీనిపైననే ఎటువంటి క్లాత్ అయినా సరే దీని మీదనే తయారవుతుందంట, హ్యాండ్తోని. చూస్తున్నారు కదా. చూడొచ్చు ఎట్లుందో. బాటిల్ ఏంటో అవి ఎట్లా చేస్తారో మనకు తెలియదు. ఇఫ్ పాసిబుల్ లోకల్ ఇంట్లో తయారు చేసేవి ఛాన్స్ ఉంటే మీకు చూపిస్తాను. ఇదైతే టూరిజం లోపల. ఇది నేను చూపించేది ఇప్పుడు లోపల. చూస్తున్నా కదా, క్లాత్ పట్టు అనుకుంటా. అండ్ కట్టేయాలంత షార్ప్, చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఏంటి కూర్చోవడానికి ఉంటుంది క్లాత్. ఇప్పుడైతే ఒక క్లాత్ రెడీ అవుతుంది అనుకుంటా. చూస్తున్నారు కదా, ఇది మగ్గం. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. హ్యాండ్తో తయారు చేస్తారంట. చూస్తున్నారా, ఎక్కువ ల్యాగ్ లేకుండా చూపిస్తాను.